అమ్మాయి ఒక మ్యాజికల్ ఫ్యామిలీలో పుట్టింది. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. పెద్ద అక్క చాలా స్ట్రాంగ్. ఆమె ఒక ఇల్లు కూడా సులభంగా ఎత్తేస్తుంది. ఒక్క చేత్తో గాడిదని కూడా లేపగలదు. రెండో అక్క ఫ్లవర్స్ మరియు ప్లాంట్స్‌కి ఫెయిరీ లాంటిది. ఆమె చేతిని కాస్త వేవ్ చేస్తే చాలు అన్ని పూలు బ్లూమ్ అయిపోతాయి. అమ్మ మ్యాజిక్ అయితే ఇంకా అమేజింగ్. ఆమె చేసే డిజర్ట్స్‌కి హీలింగ్ పవర్ ఉంటుంది. ఎవరికైనా ఏ సమస్య ఉన్నా అవి హీల్ చేస్తాయి. ఆంటీ తల మీద మాత్రం ఎప్పుడూ ఒక డార్క్ క్లౌడ్ తిరుగుతూ ఉంటుంది. ఆమె మూడ్ బ్యాడ్‌గా ఉంటే వెంటనే భారీ వర్షం పడుతుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం పూర్తిగా ఆర్డినరీ. ఆమెకి ఎలాంటి మ్యాజికల్ టాలెంటూ లేదు. పైగా ఏ పని చేసినా మెస్ చేసేస్తుంది. ఆ రోజు ఆమె కజిన్ టాలెంట్ ఇన్హెరిటెన్స్ సెరమనీ. మొత్తం ఫ్యామిలీ అంతా ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉంది. మ్యారీ ఏదైనా ట్రబుల్ చేస్తుందేమోనని గ్రాండ్మా ఆమెను రూమ్‌లోనే ఉండమంది. కానీ డిసప్పాయింటెడ్‌గా ఉన్న మ్యారీ తన చైల్డ్‌హుడ్ గుర్తు చేసుకుంది. ఒకప్పుడు గ్రాండ్మాకి మ్యారీ అంటే చాలా ఇష్టం. వారి ఫ్యామిలీలో ప్రతి చైల్డ్‌కి 5 ఇయర్స్ వచ్చిన తర్వాత యూనిక్ మ్యాజికల్ పవర్ వస్తుంది. మ్యారీకి కూడా అదే రోజు వచ్చింది. టౌన్ మొత్తం వచ్చి చూడగా మ్యారీ మ్యాజిక్ డోర్‌ని టచ్ చేసింది. కానీ వెంటనే అందరూ షాక్ అయ్యారు. మ్యాజిక్ డోర్ క్రమంగా డిసపియర్ అవ్వడం మొదలైంది. దానర్థం మ్యారీకి మ్యాజికల్ టాలెంట్ లేదని, ఆమె ఆర్డినరీ పర్సన్ అని. అప్పట్నుంచి గ్రాండ్మా ఆమెను న్యూసెన్స్‌లా చూడడం మొదలుపెట్టింది. సిస్టర్స్ కూడా తరచూ ఆమెను టీజ్ చేసేవాళ్ళు. మ్యారీ కజిన్ మాత్రం ఆమెతో చాలా క్లోజ్. కానీ అతనికి తనకు కూడా మ్యాజిక్ రాకపోతుందేమోనని ఫియర్ ఉండేది. కానీ రిజల్ట్ పూర్తిగా ఆపోజిట్. అతను మ్యాజిక్ డోర్ లాక్ టచ్ చేయగానే గోల్డెన్ లైట్ ఎవ్రీవేర్ స్ప్రెడ్ అయింది. డోర్ నుంచి ఒక ప్యారెట్ బయటకొచ్చింది. నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను. అఫ్‌కోర్స్ నేను రావచ్చు. అప్పుడు తెలిసింది ఏమిటంటే అతని మ్యాజిక్ యానిమల్స్‌తో కమ్యూనికేట్ చేసే పవర్. అన్ని యానిమల్స్ కూడా అతని దగ్గరకు రావాలని ఫీల్ అవుతాయి. అతను మ్యాజిక్ డోర్ ఓపెన్ చేసినప్పుడు లోపల ఒక హ్యూజ్ ఫారెస్ట్ కనిపించింది. గ్రాండ్మా చాలా హ్యాపీ అయి ఫ్యామిలీ ఫోటో కోసం అందరినీ పిలిచింది. కానీ కార్నర్‌లో నిలబడి ఉన్న మ్యారీని ఎవ్వరూ నోటీస్ చేయలేదు. ఆమె సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనకి మ్యాజిక్ లేకపోయినా ఎప్పుడూ ఫ్యామిలీ బర్డెన్ షేర్ చేయడానికి ట్రై చేసేది. కానీ ఎప్పుడూ రికగ్నిషన్ రాలేదు. అప్పుడే ఒక టైల్ కింద పడింది. దాన్ని ఎత్తబోతూ మేరీ చేతికి కట్టయింది. అచానక్ గ్రౌండ్ క్రాక్ అవ్వడం మొదలైంది. ఆ క్రాక్ మొత్తం హౌస్ అంతా స్ప్రెడ్ అయి చివరికి ఒక క్యాండిల్ దగ్గర ఆగిపోయింది. ఫ్యామిలీ మ్యాజికల్ డోర్స్ అన్నీ ఫ్లాష్ అవ్వడం మొదలయ్యాయి. మేరీకి టెన్షన్ వచ్చింది. ఎందుకంటే వారి ఫ్యామిలీ మ్యాజిక్ మొత్తం ఆ క్యాండిల్ నుంచే వస్తుంది. చాలా ఇయర్స్ క్రితం టౌన్ మీద బ్యాండిట్స్ అటాక్ చేశారు. విలేజర్స్ అందరూ పారిపోతుండగా బ్యాండిట్స్ వెంటపడ్డారు. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి గ్రాండ్పా ఫైట్ చేస్తూ చనిపోయాడు. అప్పుడే ఒక మ్యాజికల్ క్యాండిల్ సడన్లీ అపియర్ అయి అన్ని బ్యాండిట్స్ని ఎలిమినేట్ చేసి టౌన్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసింది. ఆ క్యాండిల్ ఆరిపోతే ఫ్యామిలీ మ్యాజిక్ మొత్తం పోతుంది. అంతేకాదు టౌన్ ప్రొటెక్షన్ కూడా డిసపియర్ అవుతుంది. సిచ్యువేషన్ సీరియస్నెస్ అర్థం చేసుకున్న మేరీ వెంటనే గ్రాండ్మాకి చెప్పింది. కానీ అందరూ హాల్కి వెళ్లేసరికి అన్నీ నార్మల్గా మారిపోయాయి. అందుకే అందరూ మేరీ అన్నెసెసరీ డ్రామా చేస్తోందనుకున్నారు. ఎవ్వరూ బిలీవ్ చేయకపోయినా మేరీ మాత్రం ఫ్యామిలీ సేఫ్టీ గురించి వరీ అవుతూనే ఉంది. అందుకే ఆ రాత్రి క్వైట్లీ రూఫ్ మీదకి ఎక్కి క్యాండిల్ సేఫ్గా ఉందో లేదో చెక్ చేయడానికి వెళ్ళింది. అక్కడ యాక్సిడెంటలీ గ్రాండ్మా తనతో తానే మాట్లాడుకుంటూ ఉండటం విన్నది. నిజానికి గ్రాండ్మాకి క్యాండిల్ పవర్ తగ్గిపోతుందని చాలా కాలంగా తెలుసు. ఆమె గ్రాండ్పాని చాలా మిస్ అవుతోంది. గ్రాండ్పా ఇప్పటికీ ఉంటే క్యాండిల్ని ప్రొటెక్ట్ చేయడానికి తప్పకుండా ఒక మార్గం కనుక్కునేవాడు, నాకు సపోర్ట్గా ఉండేవాడు అని గ్రాండ్మా బాధపడింది. గ్రాండ్మా సీక్రెట్ తెలుసుకున్న తర్వాత మేరీ ఏమైనా చేసి ఫ్యామిలీ క్రైసిస్ సాల్వ్ చేయాలని డిసైడ్ అయింది.